అందరూ 1000 సబ్స్క్రైబర్లు, 2000 సబ్స్క్రైబర్లు, 3000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు కేక్ కొయ్యక్క అని చాలా జనం చెప్పారు మన వాళ్ళు కూడా. అదే 500 కేకు తెచ్చి మనం తినే కన్నా అదే 500తో శారీ కొని మీరందరూ నా ఆడబిడ్డలతో సమానం, నా అక్క చెల్లెమ్మలు మా అమ్మతో సమానం కాబట్టి మీలో ఒక్కరికన్నా కానీ మీకైతే నా తరపున, నా ఛానల్ తరపున, మా ఇంటి తరపున నేను ఒక ఆడబిడ్డ అనుకుంటారో, ఒక అమ్మ అనుకుంటారో, ఒక చెల్లి అనుకుంటారో, ఒక అక్క అనుకుంటారో తెలియదు కానీ నా తరపున మీకు ఎవరికన్నా కానీ ఒక్కరికి చీర అయితే పంపించాలనుకుంటున్నా. ఒకసారి కేక్ కోసి తినామంటే అయిపోతుంది. ఏదైనా నా ఛానల్ తరపున మీకైతే ఒక చీర అయితే పంపించాలనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారని నాకు తెలిసేది. నేను కూడా మీకు చీర మీకు కూడా కొత్త వాళ్ళకైనా చీర పోవచ్చు, దానికైతే చెప్పలేము. ఎవరికి వస్తుందో తెలియదు నాకు. మళ్ళీ ఫీల్ అయితే కావద్దండి. 4000 సబ్స్క్రైబర్లు అయిన వెంటనే మీకైతే చీర అయితే పంపించడం అయితే జరుగుతుంది. నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం మర్చిపోద్దండి. ఓకే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫస్ట్ టైం అనమాట ఇలా మాట్లాడడం. ఏంటంటే ప్రతిసారి సబ్స్క్రైబర్ల ద్వారాగా నేనే గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆ లక్కీ నెంబర్ ఎవరనేది తెలియదు. నేను పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వకపోవచ్చు. నా స్తోమత తగ్గట్టు గిఫ్ట్ అయితే మన సిస్టర్లకు ఎవరికన్నా కానీ వాళ్ళ లక్కీ నెంబర్ మీరు చేసిన కామెంట్లన్నీ ఒక పేపర్లో, ఇప్పుడు ఎలా ఉగాది సెలవులకి నా కొడుకు వస్తాడు కదా, వాళ్ళ ప్రతి ఒక్క కామెంటు ఈ వీడియోకి ఎవరెవరు కామెంట్ పెట్టారో వాళ్ళందరి పేర్లు అయితే నేను చీటీలో రాసి పెడతానమాట. రాసి పెట్టిన తర్వాత 4000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత నేనైతే ఆ కామెంట్లన్నీ చదివి పేపర్లో రాపిస్తా బాబుతో. మీ ఎదురుగే ఆ లక్కీ నెంబర్ ఎవరనేది నేనైతే పేరైతే చదువుతానమాట. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, ఎక్కడ మీకుంటారు కదండి కొంత జనం ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకి నా వీడియో అనేది షేర్ చేసి ప్లీజ్ దయచేసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ముందు పోయే కొద్దీ మీతో కూడా ఏదైనా నష్టం కానీ కష్టం కానీ ప్రతి ఒక్కటి మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను చిన్నదా పెద్దదా అనేది కాదండి, మనస్ఫూర్తిగా సంతోషంగా ఇచ్చేది ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ. ఇప్పుడు నాకు ఈ గిఫ్ట్ అనేది ముగ్గురు పంపించారనమాట. నా ఛానల్ చిన్నదే కావచ్చు, వాళ్ళు నేను మాట్లాడే విధానం కానీ, నేను కష్టపడే విధానంలో కానీ వాళ్ళకి నచ్చి, అసలు నాకు గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు, అయినా నాకు గిఫ్ట్ అయితే పంపించారు. ఒక అక్క హైదరాబాద్ నుంచి పంపించింది, ఒక అక్క సూర్యాపేట నుంచి పంపించింది, ఒక అక్క విజయవాడ నుంచి పంపించింది. అందుకు కాబట్టి 4000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత నేను కూడా ఒకరికి గిఫ్ట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ లక్కీ నెంబర్ ఎవరో తెలీదు. అలానే చూసిన వాళ్ళు దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి గివేవేలు అయితే చిన్న చిన్నవే కానీ నా స్తోమత తగ్గట్టు పెద్ద పెద్దవి అయితే నేను ఇవ్వలేను. నా స్తోమత తగ్గట్టు మీకైతే ఇస్తాను. 4000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మనకి వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళు, మనం సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అవి మన కాదా అనేది అయితే అవన్నీ అవసరం లేదండి. ఎవరు నెంబరు వాళ్ళ పేరు అనేది వచ్చిందనుకో వాళ్ళకైతే వాళ్ళ అడ్రస్ నాకు నేను వాళ్ళ అడ్రస్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను వాళ్ళకైతే పంపిస్తాను. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ప్రతిసారి నేను మీద ఇప్పించుకోవడం అయితే పద్ధతి కాదనుకున్నా. నేను మీకు గిఫ్ట్ ఇచ్చే అంత మనిషిని అయితే కాదు, ఏదో మధ్యతరగతి ఫ్యామిలీ నాది. అయినా నా హ్యాపీనెస్ కోసం 4000 సబ్స్క్రైబర్లు వస్తే, ఎవరికన్నా కానీ వస్తే అది హ్యాపీ. వాళ్ళ ఇల్లు అయితే అనుకోనండి. మీ ముందరే నేనైతే చీటీ
మెన్షన్ చేస్తా, వాళ్ళ పేరు చదువుతా. చదివిన తర్వాత మళ్ళీ వీడియోలో చెప్తా. నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి నాకు మీ అడ్రస్ అయితే పంపించండి అని చెప్తా. దాని ద్వారాగా వాళ్ళకి గిఫ్ట్ అయితే ఖచ్చితంగా దేవుడైతే ఎదురు కనిపిస్తున్నాడు కదా, ఆ బాబా సాక్షిగా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళకైతే గిఫ్ట్ అయితే పంపిస్తాను. చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వాళ్ళల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదైనా నా స్తోమత తగ్గట్టు మీకు గిఫ్ట్ అయితే పంపించాలి అనుకుంటున్నా. 4000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత అది ఎప్పుడు చేస్తారనేది మీ చేతల్లోనే ఉంది. ఎంత తొందరగా నాకు 4000 సబ్స్క్రైబర్లు అయితే అంత తొందరగా మీకు గిఫ్ట్ అనేది పంపిస్తానండి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ప్రతిసారి నేనే తీసుకుంటే బాగుండదు కదా, నా తరపున కూడా మనల్ని సపోర్ట్ చేసే అక్కలకి పంపిస్తే నా తరపున కుంకుమ పసుపు శారీ, అది కూడా గిఫ్ట్ అయితే ఏది కాదండి, దీంట్లోనే మెన్షన్ చేస్తున్నాను చూడండి. శారీ అయితే పంపించాలి అనుకుంటున్నా. ఎందుకంటే నా ఇంటి తరపున ఒక ఆడబిడ్డకి ఎలా పంపిస్తానో నేను కూడా అలానే మీకైతే శారీ కుంకుమ పసుపు పంపించాలి అనుకుంటున్నాను. ఆ లక్కీ నెంబర్ ఎవరనేది నాకైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి. చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫాలో చేయండి, షేర్ చేయండి నా ఛానల్ అనేది. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఆ బాబానైతే 18 ఏళ్ళ నుంచి నమ్ముతున్నాను. ఆ బాబా సాక్షిగా అయితే చెప్తున్నా, 4000 సబ్స్క్రైబర్లు అయిన వెంటనే మీ కామెంట్లన్నీ బాబు వస్తాడు రాపిచ్చి అలానే పెట్టి మళ్ళీ వీడియో చేసి వీడియోలోనే ఆ లక్కీ నెంబర్ ఎవరనేది చదివి మీ అడ్రస్ పెట్టించుకొని నేనైతే మీ ఇంటికి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా నేనైతే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి నేనే గిఫ్ట్ అయితే తీసుకుంటే బాగుండదు కదా, మీకు కూడా నా ఇంటి ఆడబిడ్డలాగా పంపించాలనుకుంటున్నా. ఆ లక్కీ నెంబర్ ఎవరు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. దయచేసి అసలు పొట్టగొస్తే అక్షరం మొక్క చదువురాదు. అయినా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కష్టపడి రన్ చేస్తున్నానండి. నేను పడే కష్టం అయితే అంత ఇంత కాదు. వీడియోలో అయితే చెప్పకూడదు కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లం. నేను పడిన అవమానాలు, నేను పడిన వాళ్ళ అనే మాటలు, ఓ అబ్బాయి యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తుందేమో, అవసరమా యూట్యూబ్లో అలా పెడుతుంది ఇలా పెడుతుందని. ఎందుకంటే యూట్యూబ్ గురించి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ పట్టించుకోకూడదని నేను కూడా ఈజీగా ఇసిపెడుతున్నా. అయినా ఎక్కడో ఒక్కడ కొంచెం మనసు అనేది చివుక్కుమంటుంది. యూట్యూబ్లో అయితే నేనైతే ఊరికే టైంపాస్కి అయితే చేయట్లేదు, డబ్బులు వస్తాయనే చేస్తున్నా. ఇప్పుడు కాకుండా ఇంకా 2 ఏళ్ళకైనా డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. వచ్చినాయని నేను గౌరవంగా అందరికీ వీడియో చేసి పెడతాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత ధైర్యంగా ఉన్నానంటే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరికీ నేనైతే రుణపడి ఉన్నాను. ఎక్కడో నేను పల్లెటూరులో ఉండి అసలు చదువు రాకున్నా నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నువ్వు చేస్తావు శారద, నువ్వు చేయగలవు, నువ్వు ఎక్కడ వెనకడికి వేయద్దు, ఏమొచ్చినా నీకు మేమున్నాము అని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరంతా ఉన్నారని నేను ఈరోజు ఇంత ధైర్యంగా వీడియోలు చేసి పెడుతున్నానంటే మీరంతా ఉన్నారని నాకు ఒక ధైర్యం అనమాట. ఎందుకంటే కొంత జనం ఎదుగుతూ ఉంటే ఆ మనిషిని ఎలానో ఒకలాగా తొక్కేద్దామని చూస్తూ ఉంటారు. అదే మనము తింటున్నామో తినలేదో అసలు వాళ్ళకి తెలియదు అనమాట. మనం ఫస్ట్ హ్యాపీగా ఉన్నామా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు. కొంత జనం మనల్ని చూస్తే సరిపోని వాళ్ళు అదే మనస్తత్వంతోనే ఉంటారు. అందరూ అయితే కాదు, ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు నేను చేసే కంటెంట్ ఏంటి లేదు, బ్లౌజులు మాత్రమే. ఎప్పుడన్నా మన సబ్స్క్రైబర్లు అక్క డైలీ కటింగ్ అయినా ఏదో ఒకటి వెరైటీ చేయొచ్చా అంటే నాకు వంటలు కూడా ఇష్టమే, వంటలు కూడా చేయొచ్చా అంటే అయితే 2 చేయక్క అని చెప్పారు. దాంట్లోనే వంటలు పోస్ట్ చేస్తుంటే నీ ఎదురుగేమనరు, సాటున సన్నగా అనుకోరు, సాటున కుక్కలు కొల్లకు మరుగుతాయి. అలాంటి కుక్కలు మరుగుతున్నాయని నేను పట్టించుకుంటే నేను ఎక్కడ ఉండేదాన్ని అక్కడ. ఇప్పుడే కాదు, టైలరింగ్ నేర్చుకునేటప్పటి నుంచి కొల్లక మాటలు. అందుకే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. నేను ఈరోజే మీకు నాకు తేడా అయితే ఏం లేదు. నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ ఎవరంటే మీరందరూ ఉన్నారు. మీ అందరి రుణం అయితే జన్మలో మర్చిపోలేనండి. ఎందుకంటే నాకంటే ఎవ్వరు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు, అక్క లేరు, చెల్లెలు లేరు, ఎవ్వరు లేరు. లేని ఉండేది నేను ఒక్కదాన్ని. ఉన్నా కూడా నాకు ఎవరు వద్దనుకున్నా. ఎందుకంటే ఎవరెవరు స్వార్థాలు వాళ్ళు, ఎవరెవరు
బంధువుల వాళ్ళు, ఎవరెవరు అక్క చెల్లెళ్ళ వాళ్ళు, ఎవరెవరు తమ్ముల వాళ్ళు, అంతేగాని మనలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మెయిన్ పట్టించుకోవాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి, బలగం ఎక్కువ ఉండాలి. మన దగ్గర డబ్బులు లేదు, బలగము లేదు. అలాంటప్పుడు మనల్ని ఎలా పట్టించుకుంటారు? అందుకు కాబట్టి ఇప్పటి నుంచి అంతో ఇంతో ఉంది నాకు. అది కూడా వదిలిపెట్టి ఎవ్వరు లేరు, నేను ఎప్పుడైనా ఒంటరిదాన్ని, ఒంటరిగానే పోరాడాలని నేనైతే నిర్ణయించుకున్నాను. మీరైతే ఉన్నారనే ధైర్యంతోనే నేను వీడియోలు అయితే కొనసాగుతూ ఉన్నా. ఇన్ని మాటలు అనిపించుకొని నేను చెయ్యాలి లేదా అని కొన్నిసార్లు చాలా బాధపడ్డా. నాకు మెయిన్ ఎవరు సపోర్ట్ అంటే నా గీతక్క చాలా సపోర్టు. ఏం పట్టించుకోవద్దక్క, అలాంటివి నిన్నే కాదు నన్ను కూడా చాలా మాటలు అంటూ ఉంటారు. వాళ్ళు పని పాట లేని వాళ్ళు ఎవరినో అంటూ ఉంటారు. అస్సలు అలాంటివన్నీ పట్టించుకోవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు చదువు లేకున్నా నీ చేతిలో వర్క్ బాగుంది, మంచిగా వీడియోలు చేస్తున్నావు, నీకేమొచ్చినా నేనున్నానని ఆ దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ ఎవరంటే ఆ గీతక్క. రుణం జన్మలో మర్చిపోలేనండి. ప్లీజ్ నా తరపున ఎవరన్నా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అక్క నన్ను అనుకుంటుందో లేదో కానీ రోజుకు 4-5 సార్లైనా అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అయిపోయిన వాళ్ళే సపోర్ట్ చేయలేదు. అక్క ఎక్కడో సూర్యాపేటలో ఉంది, నేను ఇక్కడున్న, అక్క నన్ను సపోర్ట్ చేయాలని రూల్ అయితే లేదు కదా. ఆయన అక్క మంచితనం అది. నేనైతే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అక్కనైతే మర్చిపోను. ఎందుకంటే ఇప్పుడు నాకు మౌంటేషన్ అయ్యింది. మౌంటేషన్ చేసేకి మాధురి మేడం కాంటాక్ట్ అవుదాం అనుకుంటే ఏమొద్దు లెక్క నేనే చేపిస్తాను అని చెప్పిందనమాట. వేరే వాళ్ళు ఎవరైనా చేయాలంటే 5,000 డబ్బులు నా ఛానల్కి మౌంటేషన్ చేయాలంటే. అయినా అక్క ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు ఫ్రీగా చేసి డాలర్లు కూడా పడే వరకు, నాకు డబ్బులు పడే వరకు నా ఛానల్ చెక్ చేస్తూనే ఉంది. ఎందుకంటే నాకు తెలియదు కదా, అక్క పరిచయం లేకుంటే నేను ఎప్పుడో మళ్ళీ ఛానల్ వద్దనుకునేదాన్ని. అయినా నాకు అక్క సపోర్ట్ ఉంది. అక్కని ఎప్పుడు ఆ దేవుడు చల్లగా చూడాలని ఆ సాయిబాబా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అక్క కోసం నేను శివునికి మొక్కొనొచ్చి సోమవారం కూడా మాంసం తినకూడదు అని వదిలేసా. ఎందుకంటే అక్క తొందరలోనే పేమెంట్ తీసుకోవాలి. అక్క కళ ఏంటంటే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అని అక్క కళ కూడా. ఆ రెండు నెరవేరాలని ప్రతిరోజు ఆ బాబాని కోరుకుంటూ ఉన్నా. ఇదండి మన ఈరోజు వీడియో. ఏంటంటే చూసిన వాళ్ళైతే ఎక్కడ ఆపకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అక్క నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా అని కామెంట్ చేసి, మీ ఛానల్ని నేను షేర్ చేశానని కామెంట్ చేస్తే మీరు చేసిన వాళ్ళందరివి నేనైతే బుక్కులు అయితే బాగా వచ్చిన తర్వాత రాపించుకుంటా. 4,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మీకైతే ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా. అదేనండి చీర, కుంకుమ, పసుపు పంపించాలనుకుంటున్నా. ఎందుకు పంపించాలనుకుంటున్నానంటే 1000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు, 2,000 3,000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు అందరూ కేక్ అయితే కొయ్యని అంటున్నారు. అదే 500 కేక్ తెచ్చి సంతోషపడే కన్నా అదే 500 శారీ తెచ్చి కుంకుమ, పసుపు, గాజులు ఇస్తే మన ఆడబిడ్డకి ఎలా ఇచ్చామో అలానే ఇచ్చామనేది ఒక ఫీలింగ్ అనమాట నాకు. అందుకే నేను ఎక్కడ కేక్ అవన్నీ కోరుకోకుండా మీకు నా ఇంటి తరపున ఒక ఆడబిడ్డలాగా నేనైతే శారీ పంపించాలనుకుంటున్నాను. ఓకేనా? బాయ్.